ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్న సర్కార్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోండి. ఉల్లంఘనలు జరగకుండా సీఎస్ కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలా? ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విఘాతం. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేఖ అని చెప్పేసి ఈ ముచ్చట ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నిన్న సబితా ఇంద్రారెడ్డిని మనం చూడొచ్చు. ఓడిన అభ్యర్థి వేదికపై, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై ప్రజాపాలనలో ప్రజా తీర్పు అపహాస్యం. కొత్తపేటలో ప్రోటోకాల్కు తిరోధకాలు, అధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం. స్టేజీ ముందు నేలపై బైఠాయించి నిరసన. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట అని చెప్పేసి ఈయన ఓడిపోయిన అభ్యర్థి ప్రోటోకాల్ ప్రకారం ఆడ కూర్చుంటారట. మీకన్నా అనిపించాలి కదా సార్లు, జర ఇజ్జతన్నా అనిపించాలి కదా. ఎంత మీ పార్టీ అధికారంలో ఉంటే మాత్రము అక్కడ గెలిచిన అభ్యర్థిని పక్కకు పెట్టి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు మీరు ముఖం పెట్టుకొని ఆడ కూర్చుంటారు. పోయి ఏమో వీళ్ళదే రాజ్యమైపోయింది. కాంగ్రెస్ నాయకులు ఎట్లా వ్యవహరిస్తారో తెలియదు. అటు పోతే రేవంత్ రెడ్డి గారి అన్నగారేమో కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఇదేందని ప్రశ్నిస్తే అక్కడ గుసా అవుతాడు, లొల్లులు పెడతారు. కనీసం మీకన్నా అనిపించాలి కదా సారు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు, ప్రజలు ఎదుర్కొన్న ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు. వాళ్ళను కాదని వాళ్ళకి కేటాయించిన స్థానాలలో మేము ఎట్లా కూర్చుంటాం, వాళ్ళు చేయాల్సిన పనులు మేము ఎట్లా చేస్తామని చెప్పేసి జిర్ర అనిపించాలి కదా సార్. కొంచెమన్నా జర ఆలోచించుర్రి సార్లు, జర బుర్రకు పదును పెట్టుండ్రి. బుర్రాలు ఉన్నాయా లేకపోతే తీసేసి మెదులుతారా? ఈ ప్రోటోకాల్ రగడ అయింది. ఆయన కాంగ్రెస్లో ప్రోటోకాల్ రగడ. మొన్న చూసినాం బల్కంపేట ఎల్లమ్మ గుడికాడ పొన్నం ప్రభాకర్, గద్వాల విజయలక్ష్మి, మళ్ళీ తర్వాత అలగలేదని వాళ్ళే చెప్పారు. అది వేరే ముచ్చట. కానీ ఇక ప్రోటోకాల్ గురించి గడ్డం ప్రసాద్ కుమారే స్వయాన స్పీకరే నాకు అందాల్సిన మర్యాద అందుతలేదు, ఏది మీ మర్యాద, మాకు ఇచ్చే గౌరవం అదేనా, ప్రోటోకాల్ రూల్స్ పాటించరా అని చెప్పేసి గడ్డం ప్రసాద్ కుమారే స్వయాన మొత్తుకున్న సందర్భాలు, చైర్మన్లు కానీ స్పీకర్ కానీ మొత్తుకున్న సందర్భాలు. ఇక వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు పోయి ఈడ కూర్చుంటారట, గెలిచిన వాళ్ళు ఇట్లా చూస్తారట నిల్సోని. ప్రోటోకాల్ పాటించుని, పాటిస్తే జర మంచుకుంటుంది. ప్రజాపాలనలో ప్రజా తీర్పు అపహాస్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధం లేని వ్యక్తి అధికారిక స్టేజి మీద కూర్చోవడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే, ప్రజా తీర్పును అపహేళన చేయడమే. ఇక మొత్తం మీద రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కొత్తపేటలో సోమవారం అదే జరిగింది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, 5 సార్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు వీళ్ళు. మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేసింది. ఇక ఓడిపోయిన వాళ్ళేమో ఈడ కూర్చున్నారు. దానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండ్రు స్పీకర్కు. ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్ అని చెప్పేసి బహిరంగ లేఖ రాసిండ్రు. మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దు, అపహాస్యం చేయొద్దు, మీరు ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించద్దు, ప్రజాస్వామ్యయుతంగా పోతుంది మా పార్టీ, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పోతుంది అని చెప్పేసి ప్రజాస్వామ్య విధానాలను పాటించుకుంటూ పోతుంది అని చెప్పుకొని తెల్లారులైతే పొద్దుకులైతే సుభాషిత రత్నాలు వల్లించే మీరు ఇట్లా ప్రోటోకాల్ ఉల్లంఘించడం అనేది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే అని చెప్పేసి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండ్రు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్కు.